హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే రొయ్యల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెట్టాలనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఫ్రెష్ రొయ్యలు తీసేసుకున్నాను. అవి ఆయిల్ లేకుండా ఈ విధంగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది కూడా పోతుంది. సో ఇంకా అదే బాండీలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసేసుకోవాలి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నూనెలో వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఆ రోస్ట్ చేసుకున్న ఆ రొయ్యలు ఉన్నాయి కదా, అందులో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఆ ఆనియన్స్ పైన వేసేసుకోవాలన్నమాట. ఇంకా మంచిగా కలిపేసుకున్నాక ఇందులో సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసేసుకున్నాక కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట. నా దగ్గర అవైలబుల్ ఉందైతే పుదీనా, కాబట్టి నేను పుదీనా వేసేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా అలా వేసేసుకున్నాక మంచిగా కలిపేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఆ రొయ్యలు అనేది మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసేసుకోవాలి. ఇంకా ఆ మూత తీసి చూస్తే నాకైతే రొయ్యల కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా వేడి వేడి అన్నంలో ఆ రొయ్యల కర్రీ వేసుకొని తింటే ఉంటుంది ఆ టేస్ట్ ఆహా అనమాట. ఇంకా ప్రతి ముద్దలో ఆ రొయ్యలు పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్. సో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.